చూస్తున్నారా? సో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? నేనైతే జెన్యున్ గా అన్నా, నాకు కామెడీ ఇష్టము. కామెడీ చేసే వాళ్ళంటే నేను ఎప్పటికీ సపోర్ట్ చేస్తా. ఇంకా మీరు అవినాష్ ని అండ్ ఇమానుల్ ని పక్కన పెట్టుకుంటే, అవినాష్ కొంచెం ఓవర్ కామెడీ అనిపిస్తది. కొంచెం దాంట్లో కొంచెం మనోడు రొమాంటిక్ కామెడీ కూడా యాడ్ చేస్తాడు. ఇప్పుడు ఇమానుల్ చేసే కామెడీలో కొంచెం జెన్యున్, రొమాంటిక్ లో కూడా ఒక పద్ధతి కనబడుతుంది. ఎందుకంటే తన మీద వేసుకుంటున్నాడు, అమ్మాయి బాడీ షేమింగ్ కాకుండా తన నడుము మీద వేసుకుని, అది నాకు బాగా నచ్చింది. అదే మన అవినాష్ ఉంటే అమ్మాయి నడుము, అలాది కొంచెం చూసే వాళ్ళకి కూడా వల్గరాటీ ఉంటుంది. ఇమాన్యుల్ కామెడీ ఇప్పటికి జరిగిన ఎపిసోడ్లలో కొంచెం ఒక నీట్లెస్ కామెడీ ఉందని నా అభిప్రాయం. ఫస్ట్ లో ఇమాన్యుల్ ఏడిపించాడు కదా మనోడు, సమ్ గుండు ఆయన. సో గుండు అన్నందుకు, సో దాని మీద మీరు ఎలా ఫీల్ అయ్యారు? గుండు అంకుల్ అంటే అది కామెడీ పరంగా ఒక జెన్యున్ గా భయ, నీకు నచ్చకపోతే పక్కన నిలిచి ప్లీజ్ నన్ను పిలవకండి, మీరు కామెడీ అనుకుంటా కానీ నాకు ఇష్టమే అంటే అయిపోయి, దాన్ని అంత సీన్ చేసి రచ్చ చేసి, ఆయన రచ్చ చేయడం వల్ల ఆయన రెడ్ ఫ్లవర్ అనే విషయం అక్కడ వాళ్ళకు కూడా వినిపినంత పదాన్ని నాగార్జున గారు చూపించడం జరిగింది. ఆయన అంత హంగామా చేయకపోతే ఆ పదం అని చెప్పినట్టు నాగార్జున చూపించేవారు కాదు. నాగార్జున గారు అది బయటికి కూడా వచ్చేది కాదు. జస్ట్ ఆయన హంగామా చేసుకున్నాడు ఆ గుండు అంగులే అని, ఏదో కంటెంట్ చూపిద్దామని వెళ్ళాడు, ఆయనే బుక్ అయ్యాడు. నిన్న కూడా ఇమాన్యుల్ తో ఏదో టక్కప మాట్లాడదాం అనుకున్నారు కానీ 100% టీవీ చూసే వాళ్ళైతే ఆయన మాట్లాడటానికి టీవీని కట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బంద్ చేస్తున్నారంట. ఎందుకంటే అంత గట్టిగా ఎదురుగా వచ్చి ఆ రెడ్ పెట్టుకొని నిజంగా అంత ఓవర్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే నీకేమి ఆయన శత్రువు కాదు, ఆయన గేమరే, నువ్వే గేమరే. గేమ్ పరంగా కొట్లాడుకోండి, ఏమైనా చేసుకోండి, ఎంటర్టైన్మెంట్ ఏంటి, ప్రేక్షకులు హ్యాపీ, నాగార్జున గారు హ్యాపీ, బిగ్ బాస్ హ్యాపీ. కానీ నువ్వు మరీ ఓవర్ గా ఒక సెలబ్రిటీ కనుక్కొని, సెలబ్రిటీలు కామన్ మ్యాన్ అందరూ ఒకరే అనుకుందాం, కానీ ఆయన కూడా నువ్వు కష్టపడి ఎలాగో వచ్చావో ఒక 4 సంవత్సరాలు తిండి తిప్పలు లేకుండా జబర్దస్త్ లోకి వచ్చి ఇప్పుడు ప్రేక్షకులు ఇమాన్యుల్ అన్న ఒక ఇమేజ్, అంటే అంత హై ఇమేజ్ కాకపోయినా అరే నవ్విస్తాడ్రా ఈ అబ్బాయి అన్న గుర్తింపు అయితే ఉంది గట్టిగా బయట. కష్టపడి అతను కష్టపడుతుంది కదా, నైట్ అతను కూడా ఏం ఓవర్ స్టార్ కాలేదా? నువ్వు అంత సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే వాడివి అయితే అతని దగ్గర వెళ్ళి అంత మాట్లాడడం అనవసరం. అది ఇమాన్యుల్ జోలికి ఎందుకు వెళ్తున్నాడు? పక్కన జోలికి వెళ్తే పట్టించుకోరానా ఏంటి? ఆయన పక్కన వాళ్ళు ఇచ్చి పడేస్తున్నారు. ఫస్ట్ సంజనాని అభిమానించారు మనోడు, కానీ సంజన ఒక అపరిచితుల టైప్ అక్కడ ఇచ్చి పడేస్తుంది సంజన. నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలే. నేను బిగ్ బాస్ లో అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే సంజన అని, అంటే ఏదో గ్లామర్ కో లేదంటే ఒక సాఫ్ట్ కార్నర్ గా వెళ్ళిపోతాడు అనుకున్నా గానీ, ఆమె ఫస్ట్ రోజు నుంచే గేమ్ ఆడింది చూడండి భయ్య. కంటెంట్ కోసమే కాదు, అలాంటి క్యాండిడేట్లు ఉండాలి లాస్ట్. ఓకే ఫైన్, బాగుంది. గుండె అయినా అంతలా టీవీలు బంద్ చేస్తారు అన్నారు కాబట్టి అని ఎందుకు ఇంకా రన్ అవుతున్నాడు? మరి 60 వర్మ కన్నా ముందు ఆయన బయటకి ఎంటచ్చు కదా. అంటే బిగ్ బాస్ గానీ కంటెంట్ ఎవడు ఇస్తారో బిగ్ బాస్ వాళ్ళని హైలైట్ చేస్తాడు, నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ పాజిటివ్. ఇప్పుడు మణికంఠ విషయంలో చూడండి, స్టార్టింగ్ లో అందరికి ఇరిటింగ్ వచ్చింది, ఎవడరా వీడు యానిని తెచ్చాడు ఆయన, తర్వాత అతని గ్రాఫ్ అతనే చేంజ్ చేసుకున్నాడు. అలాగే ఏమన్నా ఛాన్సెస్ వస్తాయా ఈ హరిత రేస్ కి? ఇప్పుడు నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళే రేపు పాజిటివ్ ఆయన వైపు మాట్లాడతారా అనేది చూడాలి. ఏదైనా బిగ్ బాస్ తన కంటెంట్ ని వదిలిపెట్టాడు, ఆయన వల్ల మేబీ ఆశాశేని బలవుతుందా లేదా ప్రేక్షకుల వల్ల ఆశాశేని సేఫ్ అవుతుందా, ఈ హరిత రేస్ వెళ్తుందా అనేది వీటిలో మనకు తెలుసు.